Light, camera, rolling, music. హాయ్ అండి, శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద సీనియర్ నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ గారి నిర్మాతగా విభిన్న కథా చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ మన హీరో నాని, అందాల బొమ్మలు నివేద థామస్ అండ్ సురభి కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ జెంటిల్మెన్. కాదు, నాని జెంటిల్మెన్. చెప్పు చెప్పు. అలా సడన్ గా అడిగితే ఏం చెప్తాం? మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరినొకరిని అర్థం చేసుకుంటా ఉంటే జనం ఒప్పుకుంటారా? మీరు రెడీయా? సినిమాలు చెడగొట్టేసినాయి. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతుంది. ఇలా అయితే నేను కౌగిలించుకున్నట్టుంటుంది కదా. మరి జెంట్లీమెన్ కథ చెప్పాలి అంటే, అదే నాని జెంట్లీమెన్ కథ చెప్పాలి అంటే, ఈ కథలో ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోయిన్ సురభి, ఇంకో హీరోయిన్ నివేద థామస్. వీళ్ళిద్దరూ ఓ ఫ్లైట్ జర్నీలో అనుకోకుండా పరిచయం అవుతారు, పక్క సీట్లు. ఈ పరిచయం కొంచెం ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి ఒకరి ప్రేమ కథలో ఒకరు చెప్పుకోవాలని నిర్ణయించుకుంటారు. ముందు ఒక హీరోయిన్ తన ప్రేమ కథను ఓపెన్ చేస్తుంది. ఆ ప్రేమ కథలో హీరోని చూసి మన ఆడియన్స్ అందరూ కూడా ఆనందపడతారు. ఎందుకంటే ఆ హీరోయే మన హీరో నాని. ఆ కథ అద్భుతంగా చెప్పుద్ది. ఆ కథ అయిపోయిన తర్వాత మరి నీ కథ చెప్పని చెప్పి ఆ హీరోయిన్ ఇంకో హీరోయిన్ అడుగుద్ది. ఈ అమ్మాయి ఒక కథ ఓపెన్ చేస్తుంది. ఈ కథ ఓపెన్ చేసిన వెంటనే ఈ కథలో హీరోని చూసి ప్రేక్షకుడు ఇప్పుడు షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ కథలో ఉన్న హీరో కూడా మన హీరో నానియే. ఈ కథ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు కథలు పూర్తయ్యేటప్పటికి ఫ్లైట్ వచ్చి ఇండియాలో ఆగుద్ది. ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఎదురుగా హీరో ఒక నానియే ఉంటాడు. ఇందులో ఒక హీరోయిన్ ఆ హీరోకి హాయ్ చెప్పి అతనితో పాటు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన ఆ హీరోయిన్ ఇంకో హీరోయిన్ చూస్తా నిలబడిపోయి షాక్ అయిపోద్ది. అసలు ఈ కథలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఒక హీరో ఉన్నాడా, లేకపోతే ఇద్దరు హీరోయిన్లకి ఇద్దరు హీరోలు ఉన్నారా, ఉంటే ఎందుకు రాలేదు, ఒకవేళ ఆ ఒక హీరోకి ఇద్దరు హీరోయిన్లు ఉంటారా, అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి, ఈ కన్ఫ్యూజన్కి వీళ్ళ ప్రయాణానికి సంబంధం ఏంటి, వాళ్ళు చెప్పిన ప్రేమ కథలకు లింక్ ఏంటి, ఇలాంటి పాయింట్లన్నింటినీ లింక్ చేస్తూ క్యూరియాసిటీతో నడిపిన కథే ఈ జెంటిల్మెన్ కథ. కథలో పాయింట్ కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే ఉత్కంఠంగా నడిచింది. కాకపోతే నేరేషన్ స్లోగా ఉంది. పొగమంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు న్యాచురల్ స్టార్ మన హీరో నాని. నానిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. చాలా సంవత్సరాల తర్వాత నానితో చేస్తున్న ఈ సినిమాలో నాని కోసం ఆయన సృష్టించిన పాత్రల్లో నాని తన వైవిధ్యమైన పెర్ఫార్మెన్స్ తో నటనలో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. బాగా చెప్పు. ఆ తర్వాత హీరోయిన్లో ముందుగా చెప్పుకునేది నివేద థామస్. ఈ పిల్ల ఎంత అందంగా ఉందో అంత అందమైన పెర్ఫార్మెన్స్ అందించింది. ఆ తర్వాత ఇంకో హీరోయిన్ సురభి అని. నువ్వు ఊగిపోకం, ఈ పిల్ల మాత్రం తక్కువేటి, అటు అందంలో గాని అభినయంలో గాని ఆ పిల్లతో పోటీ పడుతూ నటించింది. బాగా చెప్పురా. ఏ మాట కమ్మంటే చెప్పుకోవాలి కానీ మోహన్ కృష్ణ గారు భలే పిల్లలు దొరికారు. ఆ తర్వాత మన అవసరాలు శ్రీనివాస్ ఉంటాడు. పైగా ఇది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సినిమా కదా. అవును. ఇదిగా ఈయన పరిచయం చేసింది కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ కదా. అవును. ఆ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో శబాస్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత మన తనిఖీల భరణి గారు సీనియర్ పెర్ఫార్మెన్స్. మన వెన్నెల కిషోర్ కామెడీ కొత్తగా ఉందిరా. ఆ తర్వాత మన శ్రీముఖి. ఈ పాత్రకు బిల్డప్ ఎక్కువగా ఉందిరా. ఎవరా ఇంకా మిగిలిన పాత్రల్లో మధునందన్, సచిన్ రాజేష్, అలాగే సీనియర్ నటులు ఆనంద్, తర్వాత రోహిణి గారు, ప్రగతి, ఇలాంటి మంచి మంచి నటులు అందరూ ఉన్నారా. కనిపించారు. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు. ఒక తల్లిగా అదంత నరకం తెలుసు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది డేవిడ్ తావన్ అందించిన కథలో కొత్తదనం ఉందంటావా? మరి మన మార్తాండిక వెంకటేష్ గారు అందించిన ఎడిటింగ్ బాగుంది. మరి మన మణిశర్మ గారు అందించిన సంగీతం, మణిగారు అంటే ఏంటో మరోసారి మనకు రుచి చూపించారు. ట్యూన్స్ లో కొత్తదనాన్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో తన మార్కుని అందించారు కదా. ఆ తర్వాత పీజీ విందా గారు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ గారు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆ తర్వాత ఫైనల్ గా కెప్టెన్
కథ విస్తరణ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. రే కథా స్క్రీన్ ప్లే విషయంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ప్రత్యేకమైన శైలి. మరే ఎప్పుడు కూడా విభిన్నమైన సినిమాలతో మన ముందుకు వచ్చే ఈ డైరెక్టర్ గారు ఈసారి ఒక డిఫరెంట్ జోనర్ లో మన ముందుకు వచ్చారు. ఈ జెంట్లిమెన్ సినిమా విషయానికి వస్తే కథా కథనాల్లో కొత్తదనం చూపించడానికి ప్రయత్నించిన ఆయన మార్కు నేరేషన్ తో సినిమాని స్లోగా నడిపించారు. బీసీ సెంటర్ల మాట ఎలా ఉన్నా ఏ సెంటర్ లో ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని ఈ జెంట్లిమెన్ ఆకట్టుకుంటాడు. ఒప్పుకున్నాడండి. ఇటు దొరకాలి కానీ ముక్క ముక్కలుగా నరికేద్దాం అన్నంత కోపం. తప్పించుకోలే. Fasten your seat belts. విభిన్నమైన పాత్రలు దొరకాలే కానీ ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలకు ప్రాణం పోసే హీరో మన హీరో నాని. అలాంటి హీరో నానికి ఈ సినిమాలో 2 పాత్రలు విభిన్నమైన పాత్రలు దొరకడంతో తన వైవిధ్యమైన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. మరి ఎంత మంచి హీరోని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు తన హీరోతో చేసిన ఈ సినిమాలో తను ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేస్తూ ఉంటారు. ఈసారి సరికొత్త జానర్లో తన హీరోని చూపించాలని తాపత్రయపడుతూ ఈ జెంటిల్మెన్లో విభిన్నమైన కథతో మన ముందుకు వచ్చారు. ఇలాంటి కాంబినేషన్కి ఎప్పుడు విభిన్నమైన సినిమాలు అందించేటటువంటి అభిరుచి గల నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ గారు నిర్మాతగా వ్యవహరించారు. ఎంత మంచి కాంబినేషన్కి మంచి మంచి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందరినీ సమకూర్చుకునే జెంటిల్మెన్ అంటూ ఈరోజు మన ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కథ మాత్రం ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఓ గొప్ప టేకాఫ్తో మొదలైన ఈ కథ ఏదో గొప్ప కథ కాబోతుంది అనుకున్న ప్రేక్షకుడికి ఆ అనుభూతిని మెల్లిమెల్లిగా తగ్గిస్తూ చివరికి సర్వసాధారణ కథ అయిపోయింది. కాకపోతే స్క్రీన్ ప్లేలో దర్శకుడు తన పట్టు చూపిస్తూ, ఉత్కంఠ చూపిస్తూ సినిమాని చివరి వరకు నడిపించడానికి మంచి ప్రయత్నం చేశారనే చెప్పాలి. అయితే కథాకథనాల మాట ఎలా ఉన్నా ఓ విభిన్నమైన జోనర్లో ఉత్కంఠగా నడిచే ఒక విభిన్నమైన సినిమాగా చూపించే ప్రయత్నం చేసినందుకు దర్శకుడిని, నిర్మాతని అభినందిస్తూ ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ అభినందిస్తూ మరి ఈ సినిమా కమర్షియల్గా ఏ స్థాయిని అందుకుంటుందో తెలియకపోయినా మరి అన్ని రకాల ప్రేక్షకులను కాకపోయినా కొన్ని రకాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమాని మన ముందుకు తెచ్చినటువంటి అందరినీ పేరు పేరుని అభినందిస్తూ మరో మంచి సినిమాతో అందరూ మన ముందుకు రావాలని కోరుకుంటూ మన హీరో నానికి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, శివలంక కృష్ణప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నగరంలో విడుదలని మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ కనిపిస్తాను. అప్పుడు దాకా మన నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ నాని జెంట్లిమెన్ చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. సినిమాలు చెడగొట్టేసినాయి. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతుంది. ఇలా అయితే నేను కౌగిలించుకున్నట్టుంటుంది కదా. ఒక మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. ఒక మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడు